ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడు నందమూరి
మన ఎమ్మెల్యే గారు శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ గారు, వేదిక మీద ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే హాజరైనటువంటి సోదరీమణులు, సోదరులు అందరికీ నమస్కారం. పరిటాల శ్రీరాములు, పరిటాల శ్రీరాములు అంటే ఈ శ్రీరాములు కాదు, మీ అందరికీ తెలవనటువంటి, మీరు ఇప్పటికీ మీ జ్ఞాపకాల్లో లేనటువంటి పరిటాల శ్రీరాములయ్య. అది రాయలసీమ, ఏది మధ్యయుగాల నాటి ఏదైతే పాలెగాళ్ళ సంస్కృతి ఉందో ఆ పాలెగాళ్ళ సంస్కృతిని పుణికి పుచ్చుకున్నటువంటి రాయలసీమ పెత్తందారులని ఎదిరించి నిలబడినటువంటి యోధాగ్రేసుడు పరిటాల శ్రీరాములయ్య. ఈ శ్రీరాము గారి తాతగారు తెలుసా మీకు? ఆయన్ని ఆ రోజున శ్రీరాములయ్య గారిని ఆ రాయలసీమలో అనంతపురంలో ఉన్నటువంటి మదవెక్కినటువంటి ఆ పెత్తందారులు పొట్టను పెట్టుకున్నారు. ఆయన ఒక విప్లవ యోధుడు. ఆయన పేద బడుగు వర్గాల్ని వారి తరఫున నిలబడి వారిని ఎదిరించినటువంటి కారణంగా ఆ రోజున వారి యొక్క దౌష్ట్యానికి బలైపోయారు. ఆయన వారసత్వమే మళ్ళీ వారి తండ్రి గారు పరిటాల రవి గారు, పరిటాల రవీంద్ర. ఇందాక మనోడు చెప్పాడు ఏమని, 1989 ఎన్నికలు అనుకుంటానని. 89 ఎన్నికల్లో ఎన్టీ రామారావు గారు ధర్మవరం వెళ్తే అక్కడ చేయని అరాచకం లేదు. ఆయన సభని భగ్నం చేశారు, మీదకు వచ్చారు, బాంబులు వేశారు, అనేక రకాలుగా అరాచకాన్ని సృష్టించినటువంటి ఆ పరిస్థితి అది. మీకు తెలుసు, ఆ రోజున 1989లో మనం ఓడిపోయాం. తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది ఆ రోజున. ఆ ఓడిపోయింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంటే రాయలసీమలో ఉన్నటువంటి ఆ యొక్క మరి ఆ పాలెగాళ్ల సంస్కృతిని పుణికి పుచ్చుకున్నటువంటి ఆ యొక్క పెత్తందారుల చేతిలోకే మళ్ళీ ఆ రోజున అధికారం వచ్చింది. ఆ 5 సంవత్సరాల కాలం తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని పెట్టని హింస లేదు. మేమందరం వెళ్ళాం. 74 మంది ఎమ్మెల్యేలు, ఎన్టీ రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు అందరం వెళ్ళాం. వెళ్ళి ఆ ఎస్పీ ఆఫీస్ ముందు, అప్పటికి ఎంతో మంది చనిపోయారు కార్యకర్తలు. రోజు హింస పెట్టేగిపోతా ఉన్నటువంటి ఆ పరిస్థితి, దాన్ని ఎలా నివారించాలి అని మేమందరం కూడా బస్సులు వేసుకొని అనంతపురం వెళ్ళాం. అనంతపురం వెళ్ళి ఎస్పీ ఆఫీస్ ముందు పెద్ద ధర్నా చేశాం. ఆ రోజున ఎన్టీ రామారావు గారు ఎస్పీ ఆఫీస్ ముందు కూర్చున్నారు. ఆయన కూర్చొని మేమందరం కూర్చొని పెద్ద ధర్నా చేయడం జరిగింది. అంటే ఆ రోజున ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం యొక్క దౌష్యాన్ని, దుర్మార్గాన్ని ఎదుర్కోవటానికి తెలుగుదేశం పార్టీ ఆ రోజున అలాంటి ప్రయత్నం చేసింది. అలాంటి పరిస్థితుల్లోనే ఎన్టీ రామారావు గారికి ఆ యొక్క జిల్లాలో ఒక ఆశాకిరణం కనపడింది. ఎట్లా వీళ్ళని నివారించేది? కరడు కట్టినటువంటి మూర్ఖత్వం, మరి వంశ పారంపర్యంగా వస్తూ ఉన్నటువంటి ఆ యొక్క కక్ష, కార్పణ్యం, ఆ యొక్క సంస్కృతి, ఇలాంటి దాన్ని ఎలా నివారించాలా అని తీసుకొచ్చారు. తీశారు ఆయన్ని, పార్టీలోకి రమ్మని కోరారు ఆయన్ని, పరిటాల రవీంద్రని. పార్టీలోకి వచ్చిన తదాదిగా మీరు చూశారు. 1994 ఎన్నికల్లో ఎన్నికయ్యారు ఆయన. ఎన్నికై ఆ రోజున మంత్రిగా కూడా ఇవ్వటం అనేది జరిగింది. రాయలసీమ మొత్తాన్ని కూడా, ఆ పెత్తందారి వ్యవస్థ మొత్తాన్ని కూడా గడగడలాడించినటువంటి వ్యక్తి పరిటాల రవీంద్ర. ఎందుకు ఈ రోజున ఈ పరిటాల శ్రీరామ్ మన యొక్క జగ్గైపేట నియోజకవర్గానికి వస్తే ఎప్పుడూ లేనటువంటి విధంగా, నేను 43 ఏళ్ల కాలం అయింది, 42-43 ఏళ్ళు
చూశాను నేను. ఎన్టీ రామారావు గారు మొట్టమొదట పార్టీ పెట్టి గ్రామాల్లోకి వస్తా ఉంటే వచ్చినటువంటి ఆ తండోపతండాలు ఆ రోజున అది ఈ రోజున గుర్తుకొస్తా ఉంది. అంతటి సంభ్రమం ఎందుకంటే అది త్యాగాలు చేసినటువంటి కుటుంబం. త్యాగం చేశారు వాళ్ళు. పేద బడుగు వర్గాల వారి కోసం తెలుగుదేశం పార్టీ నిలబెట్టడం కోసం ఆ యొక్క జిల్లాలో ఆ యొక్క రాయలసీమలో మరి నిలబెట్టడం కోసం మరి త్యాగం చేయటం అనేది జరిగింది పరిటాల రవీంద్ర. ఆ త్యాగం అంతటితో ఆగలేదు. పార్టీకి అవసరమైనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ సునీత గారు మళ్ళీ ముందుకొచ్చి ఈ రోజుకి కూడా పార్టీకి అండగా అక్కడ నిలబడుతూ ఉన్నటువంటి ఆ కుటుంబం నుంచి ఆయన వచ్చాడు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీ యావత్తు కూడా ఆయన్ని అభిమానిస్తూ ఉన్నారు. ఈ రోజున ఈ రాష్ట్రం మొత్తం మీద యువతకి ఒక మరి ఆయన యొక్క ఆశాకిరణంగా యువతకి ఒక రకమైనటువంటి ఉత్తేజాన్ని ఇచ్చేటటువంటి విధంగా ఈ రోజున పరిటాల శ్రీరామ్ ఈ రోజున కనపడ్డాడు. వీరందరి యొక్క సంరంభాన్ని ఈ రోజున దగ్గర ప్రయత్నించి మనం చూస్తూ ఉంటే నేను ఈరోజు కోరుకుంటా ఉన్నా, పరిటాల రవీంద్ర చనిపోయినటువంటి రోజు నాకు బాగా ఆత్మీయుడు ఆయన. నేను ఆయన ఎమ్మెల్యేగా అలాగనే మంత్రులుగా చేశాం ఒకేసారి. చాలా ఆత్మీయంగా నాతో మెలిగేటటువంటి వ్యక్తి. 2005లో మరి ముష్కర మొక్కలు ఆ రోజున రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి చూశాం కదా మనం. పరిటాల రవీంద్ర గారితో మొదలుపెట్టి 144 మంది మన నాయకుల్ని కార్యకర్తల్ని ఆ రోజున 5 ఏళ్ల కాలంలో చంపించడం అనేది జరిగింది. ఎక్కడైనా సరే తెలుగుదేశాన్ని నిర్మూలించడమే వాళ్ళ యొక్క ధ్యేయం. అదే మొన్న కూడా 5 ఏళ్ల కాలంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో కూడా. మరి అలాంటి రవీంద్రని 2005లో వాళ్ళు పట్టున పెట్టుకున్నారు. ఆ రోజున మనందరం కూడా రోడ్ల మీదకి వచ్చాం. ఎక్కడికక్కడ నిరసన తెలియజేయటం అనేది జరిగింది. జగ్గయ్యపేటలో కూడా భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ ఒక్కసారిగా ఉప్పొంగి నిరసనని తెలియజేయటం జరిగింది. ఆ రోజున జరిగినటువంటి ఆ నిరసన కార్యక్రమంలో మనం చాలా మంది నాతో పాటు ఎంతో మంది కేసులకి బలయ్యారు. నేను కూడా 2 రేతుల్లో జైల్లో ఉన్నా. జగ్గయ్యపేట జైల్లో కటకటాల్లో లోపల కింద పడుకొని నేను కూడా 2 రోజుల పాటు ఆ రోజు చేయటం అనేది జరిగింది. ఇలాంటివి ఎన్నో మనకున్నటువంటి ఈ జ్ఞాపకాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ యొక్క మరి మంచి కోసం, తెలుగుదేశం పార్టీని నిలబెట్టడం కోసం మరి జరిగినటువంటి యొక్క దుష్టాంతాలన్నింటినీ కూడా ఈ రోజున గుర్తుకు వస్తా ఉన్నాయి. అలాంటి త్యాగం చేసినటువంటి ఆ త్యాగధనుల కుటుంబంలోంచి పరిటాల శ్రీరామ్ గారు వచ్చారు. ఈ రోజున మరి ఇంతటి సంరంభంగా ఈ రోజున దబ్బాకుపల్లి గ్రామంలో ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణ జరిగింది. ఈ యొక్క విగ్రహావిష్కరణ కూడా బహుశా ఎప్పుడూ లేనటువంటి విధంగా ఇందాక ప్రభాకర్ చెప్తా ఉన్నాడు. నిజంగా ప్రభాకర్ ని అభినందించాల. ఎటువంటి భేషరాజులు లేకుండా చిన్నవాడు చాలా బాగా మాట్లాడాడు ఈరోజు. అంటే పార్టీ పట్ల ఎంతటి ఉద్వేగం, ఉత్సాహం, ఆ నిబద్ధత ఆ మనిషిలో కనపడింది. ఒక శ్రీరాముల పట్లనే కాదు, మరి తనకి స్వతహాగా కూడా వారి తండ్రి నుంచి సంక్రమించినటువంటి ఆ రాజకీయపరమైనటువంటి ఆ యొక్క ఆ భావం, ఆ భావోద్వేగం ఈ రోజున ఇక్కడ కనపడింది. మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ఎప్పుడూ లేదు. బహుశా మన జిల్లాలోనే ఎన్టీ రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఇలాంటి పూలవాన హెలికాప్టర్ నుంచి మరి కురిపించడం అనేది ఈ రోజునే ప్రథమంగా జరిగిందని నేను గుర్తు చేస్తా ఉన్నా. నాకు గుర్తున్నంత వరకు ఒకసారి ఎక్కడో నూజివీడులో జరిగినట్టు నాకు గుర్తుంది. కానీ ఈ రోజున మనందరం కూడా చూశాం. అంత గొప్పగా పరిటాల శ్రీరామ్ ఇచ్చేసినటువంటి సందర్భంగా ఈ రోజున ఆ యొక్క సంరంభానికి కారకులైనటువంటి మరి మన పాటిబండ్ల ప్రభాకర్ ని ప్రత్యేకించి అభినందిస్తా ఉన్నా. ఇకపోతే ఎన్టీ రామారావు గారు అనగానే
మనందరికీ ఒక రకమైనటువంటి భావోద్వేగం కలుగుతుంది. ఎంతటి గొప్ప సంచలనం. ఒకసారి చరిత్రను మనకి వెనక్కి వెళ్తే మరి ఆ రోజున 43 సంవత్సరాల క్రితం ఈ రోజున జనవరి 9వ తారీఖు ఖచ్చితంగా నేను హైదరాబాద్ లో ఉన్న జనవరి 43 ఏళ్ల క్రితం 1983లో నేను హైదరాబాద్ లో నాంపల్లి సెంటర్ లో నిలబడి ఉన్న హోటల్కి దిగున్న ఫుట్పాత్ మీద లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం. జనవరి 6 రిజల్ట్ వచ్చినాయి. జనవరి 9వ తారీఖు ఎన్టీ రామారావు గారి ప్రమాణ స్వీకారం. నేను అక్కడ నిలబడి చూస్తూ ఉండగానే ఆయన ఓపెన్ టాప్ జీబులో అబిడ్స్ నుంచి బయలుదేరి లాల్ బహదూర్ స్టేడియంకి వెళ్తూ ఆ మూల మీద నేను ఆయన చూడటం జరిగింది. తెల్లటి పంచా లాల్చి ఆ రోజు పోయి మన తిరుపతి పోయి ఆయన 3 రోజుల్లో తిరుపతి పోయి గుండు చేయించుకొని వచ్చి ఆ తెల్లటి పంచా లాల్చిలో ఓపెన్ టాప్ జీబులో ఇట్లా నమస్కారం పెట్టుకుంటూ నమస్కారం నమస్కారం అనుకుంటూ పోతా ఉన్నా. అది ఈ రోజు నాకు గుర్తుకొస్తా ఉన్నారు. ఇది ఖచ్చితంగా 43 ఏళ్ళైంది. ఈ యొక్క భారతదేశంలోనే ఒక సంచలనం ఎన్టీ రామారావు గారి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం. అంతకుముందు 35 సంవత్సరాలుగా ఎక్కడ వేసిన గొంగళి చందాలు అక్కడే ఉండిపోయినటువంటి భారత ప్రజాస్వామిక వ్యవస్థకి ఒక నూతనమైనటువంటి చైతన్యాన్ని రగిలించిన వాడు ఎన్టీ రామారావు అని గుర్తు చేస్తా ఉన్నాను. ఆయన వచ్చిన తదాదిగానే సామాజిక న్యాయం అనేది జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో తీసుకురాబడినటువంటి సామాజిక న్యాయ సంస్కరణలు ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ రోజున అవే కొనసాగుతా ఉన్నాయి అనేది చరిత్ర చెప్తూ ఉన్నటువంటి సాక్ష్యం అని మీకు గుర్తు చేస్తా ఉన్నా. అందరికీ పేద బడుగు వర్గాలు, వెనుకబడిన వాళ్ళు, ఆడవాళ్లకి ఆస్తి హక్కు, అలాగనే రాజకీయ పదవుల్లో రిజర్వేషన్లు. అంటే ఎక్కడైతే అణగారినతనం ఉందో, ఎక్కడైతే వెనుకబాటుతనం ఉందో అలాంటి వారి యొక్క సాంఘిక, ఆర్థిక, రాజకీయమైనటువంటి వారి యొక్క స్థాయిని పెంచడం కోసం ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చినటువంటి అనేక సంస్కరణలు ఈ రోజున దేశవ్యాప్తంగా కూడా కొనసాగుతా ఉన్నాయని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అలాంటి మహానుభావుడు తరాలుగా మనందరికీ గుర్తుండిపోయేటటువంటి వ్యక్తి. ఏనాడైతే తెలుగు వారి యొక్క నేల మీద మరి మొదటి నుంచి ఉన్నారో ఈ తెలుగు వారి యొక్క చరిత్రలో ఎన్టీ రామారావు గారి హయాం సువర్ణ అక్షరాలతో లిఖించబడి ఉంటుంది ఎప్పటికీ కూడా అనేది మనందరికీ తెలిసినటువంటి వాస్తవం. అలాంటి మహానుభావుని ఈ రోజున దబ్బాపల్లి గ్రామంలో ఇంత గొప్పగా సంరంభంగా ఆవిష్కరించుకున్నాం. అది సోదరుడు మరి నా ప్రియ మిత్రుడి యొక్క తనయుడు ఆయన ఆవిష్కరణ చేయటం మనందరికీ కూడా సంతోషదాయకమైనటువంటి విషయం. ఈరోజు జరుగుతూ ఉంది. మొన్నటికి మొన్న 5 సంవత్సరాల కాలం చూశాం మనం. ఈ రాష్ట్రంలో మళ్లీ వెనకటి యొక్క ఆ యొక్క పెత్తందారితనమే మొన్న కూడా మనం చూశాం. డిక్టేటర్షిప్, నియంతృత్వాన్ని చూశాం మనం. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ కూడా మరి ఆయన యొక్క హయాంలో లుప్తమైపోయినటువంటి పరిస్థితిని మనం గమనించాం. మళ్లీ అలాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రభుత్వం మళ్లీ రావడానికి వీల్లేదు. చూడండి, నిన్న కూడా ఎన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడో. ఆ విష పత్రిక సాక్షిలో ఎన్ని అబద్ధాలు మరి రోజు రాస్తా ఉన్నాడు అనేది మనం చూస్తా ఉన్నాం. 1కి 10 సార్లు 100 సార్లు చెప్తే అబద్ధం నిజమైంది అనేటటువంటి రీతిలో సాక్షి పత్రిక, అలాగనే వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి మరి వాళ్ళ నోటి గోలను మనం ఈ రోజున చూస్తా ఉన్నాం. అందుకే సదా అప్రమత్తులై ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ మన యొక్క రాజధాని మీద విషపు చుక్కల్ని వేస్తా ఉన్నాడు. మరి అలాగనే తాను ఏదైతే చేయలేదో తాను చేసినట్లుగా చెప్తూ చంద్రబాబు నాయుడు గారు ఆ క్రెడిట్ కొట్టేస్తున్నారని చెప్తా ఉన్నాడు. అంటే ఎంతటి మోసకారి, వారి ఎలాంటి వాళ్ళు అనే దానికి ఒక చిన్న ఉదాహరణ మనం చూడొచ్చు. నిన్ననే తిరుమలలో, అంటే తిరుమల తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క పరిపాలన అనేది చాలా బాగా నడుస్తా ఉంది. అక్కడ లడ్డూలు మరి ఎక్కడా కల్తీ లేకుండా వస్తా ఉన్నాయి. అలాగనే అక్కడ పరిపాలన, అన్నదానం ఇలాంటి సక్రమంగా జరుగుతా ఉన్నాయి అనేది మనకు కనపడతా ఉన్నటువంటి వాస్తవం. కానీ అక్కడ కూడా వాళ్ళు ఎలాంటి విషపు ఆలోచన చేశారు అని అంటే, కింద నుంచి 4 బాటిళ్లు తీసుకుని వెళ్ళి మద్యం బాటిళ్లు మరి మన పోలీస్ స్టేషన్ పక్కన పొదల్లో వేసి
దాన్ని ప్రపంచానికి తెలియజేయాలని, ఆ రకంగా ఇక్కడ చూడండి ఎలాంటి పరిస్థితి ఉందో, తిరుమలలో కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏంటి పరిపాలన అని మరి ఎన్నికలు చేయడానికి, ప్రజల ముందు నేరస్తులుగా మనం చూపించడానికి ప్రయత్నం చేశారు అని అంటే ఎంతటి కుటిలమైనటువంటి ఎత్తుగడలు వాళ్ళు వేస్తారు అనే దానికి ఉదాహరణ. అందుకే ఎక్కడా కూడా మళ్లీ ప్రజా జీవన స్రవంతిలోకి రావటానికి వీల్లేదు. రాజకీయాల్లో ఆ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండటానికి అర్హత లేదు. ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వాడు బహుశా చరిత్రలో ఆ మనిషిని ఏ రకంగా మనం నిర్వచించాలి అనేది కూడా మరి ఎక్కడా కూడా ఏ నిఘంటువు చూసినా కూడా అతనికి సరైనటువంటి పదాలు మనకి లభించటం లేదు అనేది మనకు కనపడుతున్నటువంటి వాస్తవం. అందుకే మళ్లీ వాళ్ళు కనుక మరి మోసపోయి ప్రభావితమై మోసపు మాటలకి మరి భ్రమపడి ఆ రకంగా మనం తెలుసుకుని మళ్లీ తెస్తే మన యొక్క బ్రతుకులు అధోగతి కావటం ఖాయం అనేది సదా అప్రమత్తులో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడే రాజధాని అయిపోతా ఉంది. రాష్ట్రం మొత్తం యావత్తు కూడా ఇప్పటికే దాదాపు మరి 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి. 4-5 లక్షల ఉద్యోగాలు ఇప్పటికే మనకి భరోసా లభించింది. 20 లక్షల ఉద్యోగాలు రాబోయే 5 ఏళ్ల కాలంలో వస్తాయి అని అనటానికి ఇప్పటికే మనకి బాట వేయబడింది. ఇవన్నీ కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అంశాలు. ఇప్పటికే ప్రపంచం మొత్తం కూడా మరి మొత్తం మన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు అనేటటువంటి వాళ్ళందరూ కూడా వెనక్కి వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అమెరికా చూసినా, అటువైపు రష్యా చూసినా, ఇతర దేశాలు ఐరోపా వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇవన్నీ చూస్తే మన వాళ్ళు మళ్లీ వెనక్కి వచ్చే పరిస్థితి ఉంది. అలాగే వాళ్ళు వెనక్కి వస్తారు. మళ్లీ మనం ఇక్కడ మన పిల్లలందరికీ వాళ్ళకి వీళ్ళకి అందరికీ కూడా ఉద్యోగాల కల్పన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం అది మళ్లీ కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది. 29 రాబోయే 29 కాదు, రాబోయే 34 కూడా ఈ కూటమి ప్రభుత్వమే మరి నిలబడగలగాలి. అలాంటప్పుడే మన పిల్లల యొక్క భవిష్యత్ అనేది మరి భద్రంగా ఉంటుంది అనేది అందరూ కూడా ఆలోచన చేయమని ఈ రోజున జగ్గయ్యపేట నియోజకవర్గంలో మరి ఈ రోజున కలిగినటువంటి ఉత్సాహం, ఈ రకమైనటువంటి సంరంభం ఏదైతే ఉందో అది 29 ఎన్నికల వరకు కూడా నిలబడి ఉంటుంది అంటంలో ఎటువంటి సందేహం లేదు. మళ్లీ మరొకసారి 29లో తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమని ఈ రోజునే స్పష్టమవుతా ఉందని తెలియజేస్తూ మీ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం.